సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయ కాలము ఆరాధన 2 ఆరాధనలు ఉంటాయి. అవకాశం ఉన్న వారు ఏ సమయంలో అయితే ఆ సమయంలోకి వచ్చి ఉదయం 6 గంటలకు 10 గంటలకు ఉంటే దేవుని యొక్క మందిరం విడిచిపెట్టకుండా ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకున్నాం. దేవుని మందిరాన్ని ప్రాంతమండి. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించును. అలాగే మందిరాను నూతనమైన వారికి పరిచయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నేటి యొక్క వాగ్దానము ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ప్రియకుమార కుమార్తె ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క కృప మనకు తెలియబడుతుంది. అపోస్తలుడైన పౌలు గారు ఆనాటి సంఘానికి ఒక భరోసాకరమైన మాట, సమాధానకర్తయగు ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడై ఉన్నాడు. అది చూచి ప్రతి శ్రమల్లో, ప్రతి ఆపదలో, ప్రతి ఒక్క నిందలో మీ విశ్వాసం విడిచిపెట్టకుండా ఆయన విధేయత కలిగి ఉండాలని ఫిలిప్పీ సంఘాన్ని కోరుకున్నాను. ఈరోజు నా ప్రసంగం నిజమే. మనం అనుకున్నామేమో మనం ఒంటరిగా పోరాడుతున్నామని. ఈరోజు చాలా భయంకరమైన బాధల్లో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, నీతో ఎవరు మాట్లాడట్లేదు, నేను ఎవరు ఆదరించట్లేదు, నీకెవరు సహాయం అనుకున్నావేమో. కానీ ఇక్కడ నమ్ముదాము, సమాధానకర్తయగు ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనము చింతపడవసరం లేదు. ఆయనకు తెలుసు మన పట్ల ఎలాంటి ఉద్దేశాలు, ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏ సమయంలో వాటిని నెరవేర్చాలో ఆయనకు స్పష్టంగా తెలుస్తున్నప్పుడు సంగమా మనం దాని గురించి వేదన పడవసరం లేదు. దాని గురించి మనము విపరీతమైన ఒత్తిడి గురి అవసరం లేదు. ఎందుకంటే సకాలంలో ఆయన మనను విడిపించే దేవుడు, ఆయన మనకు సహాయం చేసే దేవుడు. వివిధ కలసమేలో దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ప్రోత్సహిస్తున్నాను. ఆయన మనతో ఉండడం నమ్ము. దేవునికి తోడే ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ప్రసంగమా మనం ఆధారపడవలసిన అవసరం లేదు. అయితే మనం చేస్తున్న ఒకటే, నమ్మకముగా ఆయన సన్నిధిలో ఉందాం, నమ్మకముగా ఆయన నమ్మకుంచి పోరాడుదాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి కొందాం. నీ బిడ్డలేని వారు మీకు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వాదం నింపండి. దేవాన్ని కృపాక్షరాలతో నింపి బలపరచండి. ఇక ఉదయ కాల సమయంలో నీ సందుకు వచ్చి మొరుపెడుతుండగా ప్రభా వారు మీరు తోడే ఉండి వాళ్ళ భయాన్ని తీసివేయండి, ఆందోళన తీసివేయండి. నీ కృపాక్షములతో నింపి ఆశించి ఫలింపచేయబడుతుంది. దేవానికి కొందాలి అయినా మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు సిద్ధింపచేస్తున్నాయినా అయినా వారు అడుగుతున్న ప్రతి ఆశని నెరవేర్చి నీ కృపాక్షలు నింపి బలపరచుకోమని నమ్మడుతున్నాం తండ్రి. ఆమేన్. నమ్మకంగా ఆయన తోడుగా ఉండండి. ఆయన మీకు తోడుగా ఉన్నాడు. ఆయన బాగుగా మిమ్మల్ని విడుదల చేసి మోచించి ఆశ్రయించిన గాక. ఆమేన్.